నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. అంతర్జాతీయంగా కీలక పరిణామాల సమాహారం ఇది. అమెరికాలో షట్ డౌన్ ప్రమాదం నుంచి గట్టెక్కేందుకు సెనెట్ లో కీలక ఓటింగ్ జరుగుతోంది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ డొనాల్డ్ ట్రంప్ కు భయపడనంటూ సంచలన ప్రకటన చేశారు. వీటితో పాటు బీబీసీలో రాజీనామాలు, ఎక్వాడార్ జైలు అల్లర్లు వంటి ప్రపంచ వార్తలను ఇప్పుడు చూద్దాం. అగ్రరాజ్యం అమెరికాలో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం కొనసాగుతుంది. ప్రభుత్వ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించడానికి సెనేటర్లు కీలక ఓటింగ్ లో పాల్గొంటున్నారు. ఫెడరల్ నిధులను పునరుద్ధరించడానికి రిపబ్లికన్లు, డెమోక్రాట్లు ఉభయపక్ష ఒప్పందానికి వచ్చినప్పటికీ ఈ అనిశ్చితి విమానయాన రంగాన్ని అతలాకుతలం చేసింది. ఈ సంక్షోభం కారణంగా అమెరికన్ ఎయిర్లైన్స్ 2100 కంటే ఎక్కువ విమాన సర్వీసులను రద్దు చేశాయి. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దేశంలోని 40 ప్రధాన విమానాశ్రయాలలో ఎయిర్ ట్రాఫిక్ ను తగ్గించడంతో రాబోయే థ్యాంక్స్ గివింగ్ వంటి ముఖ్యమైన ప్రయాణాలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతాయని రవాణా కార్యదర్శి హెచ్చరించారు. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ చేసిన ప్రకటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు తాను భయపడడం లేదని, ఇతర పశ్చిమ దేశాల నాయకుల భయం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల వాషింగ్టన్ లో ట్రంప్ తో జరిగిన సమావేశం అస్థిరంగా ఉందంటూ వచ్చిన నివేదికలను కూడా జెలెన్స్కీ పూర్తిగా ఖండించారు. ఈ ప్రకటన రాబోయే అమెరికా ఎన్నికలు, ఉక్రెయిన్ అమెరికా సంబంధాలపై చర్చకు తెరదీసింది. మరోవైపు మీడియా దిగ్గజం బీబీసీలో సంపాదకే వివాదం కొనసాగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు సంబంధించిన ఒక ఎడిట్ చేసిన వీడియోపై చెలరేగిన వివాదం నేపథ్యంలో బీబీసీ డైరెక్టర్ జనరల్ రాజీనామా చేయగా ఆ సంస్థ న్యూస్ విభాగాధిపతి కూడా పక్షపాతం ఆరోపణల మధ్య తన పదవిని వదులుకున్నారు. పాకిస్తాన్ అంతర్గత రాజకీయాల్లో 27వ రాజ్యాంగ సవరణ బిల్లు ముసాయిదాకు పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలు ఆమోదం తెలిపాయి. ఈ బిల్లు తుది ఆమోదం కోసం సెనెట్ కు పంపబడుతుంది. మరోవైపు ఎక్వాడార్ లోని ఒక జైలులో సాయుధ అల్లర్లు, ఘర్షణలు చెలరేగడంతో ఊపిరాడక కనీసం 27 మంది ఖైదీలు మరణించారు. అల్లర్ల నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రకృతి వైపరీత్యాల విషయానికి వస్తే ఫిలిప్పీన్స్ లో సూపర్ టైఫూన్ ఫంగ్ బీభత్సం సృష్టించడంతో 2 మరణించగా 10 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం 5వ రోజు కూడా తీవ్రంగా కొనసాగుతుంది. అనేక ప్రాంతాల్లో వాయు నాణ్యత తీవ్రమైన కేటగిరీకి చేరుకుంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.